జరగడం లేదంటూ శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువుకు చెందిన రైతు గూడా శ్రీనివాసులు ఆవేదన వ్యక్తం చేశారు. పుట్టపర్తి మండలం కప్పలబండలో ఉన్న పొలాన్ని కొందరు కబ్జా చేసి రికార్డులు మార్చి అన్యాయం చేశారని శ్రీనివాసులు ఆరోపించారు. కప్పలబండ సర్వే నెంబర్ 266-1లో 5.25 ఎకరాల భూమిని గూడా వెంకటేష్ ఆర్మీలో పనిచేసినందుకు ప్రభుత్వం 1982లో పట్టా మంజూరు చేసింది. గూడా వెంకటేష్ మరణానంతరం కుమారుడైన గూడా శ్రీనివాసుల పేరిట రికార్డు మార్పు చెందింది. అప్పటి నుంచి నేటి వరకు తానే సాగు చేసుకుంటున్నానని గూడా శ్రీనివాసులు చెప్పారు. 2 ఏళ్ల క్రితం కొత్త చెరువుకు చెందిన అనంత కిష్టప్ప భూ రికార్డులను తారుమారు చేసి వారి పేరుతో మార్చుకున్నట్లు తెలిసింది. ఆ రోజు నుండి ఎంఆర్ఓ, ఆర్డీఓ, కలెక్టర్ కార్యాలయాల చుట్టూ తిరిగినా ఫలితం లేదంటూ గూడా శ్రీనివాసులు ఆవేదన చెందారు. నాన్నగారి పేరు గూడా వెంకటేష్. ఆర్మీలో పనిచేసినాడు. ఆర్మీలో పనిచేసిన తర్వాత మా నాయనకు 1974 సంవత్సరంలో ఆర్మీ పట్టా ఇచ్చినారు. 5 ఎకరాల 25 సెంట్లు 260 సర్వే నంబర్ /1లో ఇచ్చినారు. కౌలువండ పొలము. మా నాన్న చనిపోయిన తర్వాత మా అమ్మ పేరుతో అర్థం చేసుకున్నాము. నా పేరుతో అర్థం చేసుకున్నాము. అనంత కిష్టపాతని తెలియకుండా ఎంఆర్ఓ ఆఫీసు పోయి ఎంఆర్ఓ ఆఫీస్ నుండి పాస్బుక్లు పట్టా ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు. అది మాకు ఇంతవరకు తెలియదు. 2023లో మేము కనుక్కొని ఎంఆర్ఓ గారు వాళ్ళకల్లా న్యాయం చేయాలని వాళ్ళకల్లా చూసుకుంటున్నాడు, మా కల్లా చూసుకోలేదు. టీడీపీ నాయకులతో అన్నదండలతో పెట్టుకొని మాకేది జరగకోకుండా చేస్తున్నారు. నేను టీడీపీని ప్రతిసారి ఏజెంట్గా కూర్చుంటున్నాను. జెడ్పీటీసీ, ఎంపీటీసీ, పంచాయతీ ఎన్నికల్లో కూడా ప్రతి ఒక్కదానికి టీడీపీనే. నిమ్మల కిష్టప్ప జౌలి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మింటి నేను టీడీపీ నాయకుడినే. లంచాలు పాల్పడి తీసుకుని పని చేస్తున్నారు. మాకేమి ఎక్కడ పోయినా పని జరగకోకుండా చేస్తున్నారు. మాకు కంచి వేసి 3 లక్షల రూపాయల వరకు నష్టం జరిగింది. ఇది వరకు కంది చేసినాము, కంది కానీ దున్నేసినారు. ఇప్పుడు జొన్నసప్ప వేసినాము. జొన్నసప్ప కూడా దున్నాలని కంచి అంతా పీకేసి చేసినారు. దౌర్జన్యం మీద చేసినారు. మా మీదకి గడారాలు తీసుకొని సుత్తి తీసుకొని కొట్టేదానికి వచ్చినారు. సీఎం చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి ఇది నాకు పంట నష్టం జరిగింది. మేము ఈడ మగ పిల్లల గట్ట పని చేపించి మేము పటాలు కట్టినాము. ఈ పొద్దు మాకు దౌర్జన్యంగా టీడీపీ వాళ్ళు మాకు అన్యాయం చేసి మా భూమి పీక్కుండారు. మేము 5 మంది ఆడబిడ్డలు మాకు పశువు గుంకానికి మా అమ్మ మా నాయన ఇచ్చిండ్రి. ఆ పొద్దు ఈ పొద్దు మాకు అది లేకుండా మాకు పుట్టినీళ్ళు లేకోకుండా చేసినాడు. వాడు ఎవరు ఏం సంబంధము? వాడు అనంత కిష్టప్ప. వాడు మాకు ద్రోహం చేసినాడు. 5 మంది మేము ఆడబిడ్డలం మాకు పశు కుంకం లేకోకుండా చేసినాడు. మమ్మల్ని పుట్టినింటికి వానికోకుండా చేసిండ ఈనడమంతా. ఈ పొద్దు వాళ్ళందరూ కలిసి రాజకీయంలోకి దిగి టీడీపీ వాళ్ళు కూడా సంబంధమే. మేము టీడీపీ వాళ్ళమే. మేము పుట్టినప్పటి నుంచి మేము టీడీపీలోనే ఉండాము. ఈ పొద్దు మాకు అన్యాయం చేసి మాకు పోలీసు వాళ్ళు కూడా మాకు ఏమీ సాయం చేయలేదు. మాకు ఎవరు సాయం చేయలేదు. మేము పల్లాపులు అంత లెక్క తిరుగుతూనే ఉండాము. 3 లక్షలు పెట్టి మేము కంచి చేపించింటే అది రాత్రికి రౌడీలు వచ్చి నూకేసినారు. మాకెవరు మగపిల్లలు లేరు. మేము 5 మంది ఆడబిడ్డలము. మీకు నమస్కారం సార్. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సాయం చేయండి సార్. మేము ఈడ మగపిల్లల గట్ట పని చేపించి మేము పటాలు కట్టినాము. ఈ పొద్దు మాకు దౌర్జన్యంగా టీడీపీ వాళ్ళు మాకు అన్యాయం చేసి మా భూమి పీక్కుండారు. మేము 5 మంది ఆడబిడ్డలం మాకు పశువు గుంకానికి మా అమ్మ మా నాయన ఇచ్చిండ్రి. ఆ పొద్దు ఈ పొద్దు మాకు అది లేకుండా మాకు పుట్టినీళ్ళు లేకోకుండా చేసినాడు. వాడు ఎవరు ఏం సంబంధము? అనంత కిష్టప్ప దౌర్జన్యం చేస్తూ వేస్తున్న పంటను నాశనం చేస్తూ చుట్టూ వేసుకున్న కంచెను కూడా ధ్వంసం చేయడాన్ని బాధితుడు ఆరోపించాడు. టీడీపీ సభ్యుడిగా ఉండి జెడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎమ్మెల్యే ఎలక్షన్లకు బూత్ ఏజెంట్గా కూడా పనిచేయడం జరిగిందని శ్రీనివాసులు చెప్పాడు. టీడీపీ పార్టీ పుట్టినప్పటి నుంచి పనిచేసినా తనకు న్యాయం జరగడం లేదని కన్నీరు పెట్టుకున్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ స్పందించి న్యాయం చేయాలని గూడా శ్రీనివాసులు వేడుకున్నారు.